ఎస్, మనం అసెంబ్లీలో ఉన్నాము. ఈరోజు కాలేజ్ పిల్లలు కూడా ఫస్ట్ బ్యాచ్ అనమాట. వీళ్ళు కేబిఎన్ కాలేజ్ నుంచి ఈ స్టూడెంట్స్ వచ్చారు. ఈ వీరని అసెంబ్లీకి అయితే ఎలో చేసి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతాయి సమావేశాలు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కూడా తెలియాలని కూడా కాలేజ్ పిల్లల్ని కూడా ఎలో చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా. ఆల్రెడీ స్కూల్ పిల్లలతో కూడా మాట్లాడాము. వీళ్ళు కాలేజ్ అనమాట, కేబిఎన్ కాలేజ్ నుంచి వచ్చారు. వీరితో ఒకసారి మాట్లాడదాం. హాయ్. హాయ్, కుస్మా. ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఇలా చూడడం? అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇలానే మళ్ళీ మళ్ళీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మళ్ళీ వస్తారు అంటే మీతో పాటు మీకులాగా అందరికీ కూడా రావాలి కాబట్టి. అదే అన్ని కాలేజీలకు కూడా ఇలాంటి అవకాశం వస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, అందుకు వాళ్ళకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి అనుకోండి. కుస్మా. పల్లవి. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ అయిందండి బాగానే. బాగా ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు అక్కడ స్పీకర్ గారు కానీ, గవర్నర్ గారు కానీ, ఎమ్మెల్యేస్, సీఎం సార్ అందరూ ఉన్నారు. అందరినీ ఒకేసారి చూడడం ఎలా అనిపించింది? చాలా బాగుందండి. మ్యాక్సిమం అందరిని ఒకేసారి చూడడం బాగుంది. అసెంబ్లీ సమావేశాలు లైవ్లో చూస్తూ ఉంటావా? అంటే ఇప్పటికీ లైవ్కి నీకు ఎలా అనిపించింది? చాలా డిఫరెన్స్ ఉందండి. అక్కడ జస్ట్ టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తాం, ఇక్కడ డైరెక్ట్గా చూసాం. హాయ్, మీ పేరు? డోనా. మీకు ఎలా అనిపించింది? యా, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే టీవీలో చూడటం అండ్ మా సబ్జెక్ట్స్లో మేము చదువుకోవడమే కానీ ఇలా లైవ్గా చూసి ప్రాసెస్ అంతా తెలుసుకోవటం, ప్రొసీజర్ అంతా చూడటం, మాకు మా బుక్స్లో ఎలా అయితే ఉంటుందో ఇలా చూడటం మాకు ఇట్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. చాలా వర్త్ అనిపించింది మా టైం కూడా. అండ్ యా, ఇట్స్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. హాయ్, మీ పేరు? మాధురి. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది అనిపించింది. అంటే ఫస్ట్ టైం ఇంతమందిని ఒకేసారి మన లీడర్స్ అందరినీ చూసేటప్పటికి చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మన ఫ్యాకల్టీకి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ అన్ని కాలేజ్కి ఎక్స్పీరియన్స్ కావాలని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ. మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా నచ్చింది. దగ్గరుండి అన్నీ చూశాను. టీవీలో చూడడం కన్నా ఇలా చూడడం చాలా అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్యాకల్టీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాతో పాటు వేరే కాలేజీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్పీకర్ గారిని దగ్గరుండి చూశాను. బాగా అంటే గవర్నర్ గారు అక్కడ మాట్లాడారు, ఆయన్ని దగ్గరుండి చూశాను. అలానే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, అదే పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి చూశాను. నాకు చాలా హ్యాపీ వేసింది. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తే నేను వదులుకోకుండా తప్పగా వచ్చి చూస్తాను అనుకుంటున్నాను. శ్రవంతి. ఎక్స్పీరియన్స్ అంటే చాలా బెటర్గా ఉంది. మేము అసలు అనుకోలేదు మేము ఇలా ఈ ఏజ్లోనే అసెంబ్లీకి వచ్చి చూస్తాము ఈ లైవ్ అంతా అని చెప్పేసి. బట్ చాలా బాగుంది. మా లీడర్స్ అందరినీ ఎంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు అనుకోలేదు ఇక్కడ దాకా వస్తామని. బట్ చాలా థ్యాంక్స్ మా ఫ్యాకల్టీ. లేడీస్ అంతా అయితే మాట్లాడారు, మరి బాయ్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా అడుగుదాం. హాయ్, మీ పేరు? భార్గవ్ కృష్ణ. ఎలా అనిపించింది మీకు? మాకు ఈ అవకాశం వచ్చిందంటే మాకు చాలా గుడ్ లక్. అసలు పార్లమెంటు అసెంబ్లీ చూడడం అంటే అసలు మాకు చాలా ఆనందంగా ఉంది. లీడర్స్ అందరినీ రియల్గా చూడటం బాగా సంతోషంగా ఉంది. నెక్స్ట్ అవకాశం ఇంకా ఒక 10 minutes రావాలని కోరుకుంటున్నాం. ఎంత టైం ఉన్నారు ఇప్పుడు మీరు? ఆల్మోస్ట్ ఒక 15 minutes వరకు ఉండొచ్చు మ్యామ్. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ వెళ్ళి సెకండ్ బ్యాచ్ వెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ గవర్నర్ ప్రసంగం ముగింపుకి వచ్చేసింది అనమాట. సో ఇంకా ఒక 10 minutes అవకాశం లభించింది మేడం చూడడానికి. మహేష్ మేడం. ఓకే, అంటే ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎలా తీసుకుంటున్నారు? అందరికీ తెలియాలి అసెంబ్లీ అంటే ఎలా ఉంటుంది, అక్కడ ఎవరు మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనేది స్టూడెంట్స్గా ఉన్నప్పటి నుంచే తెలియాలనే కాన్సెప్ట్తో ఇప్పుడు ఎలా చేయడం జరుగుతుంది. మీకు ఏం నేర్చుకున్నారు? అంటే మేడం, ఒక లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఒక బిల్ పాస్ అవ్వాలంటే ఎలాగా, ముందుగా ఒక సెషన్స్ అనేవి ఒక ఇయర్లో ఎలా స్టార్ట్ అవుతాయి, ముందుగా గవర్నర్ గారి ప్రసంగంతో స్టార్ట్ అవుతుందని తెలుసుకున్నాము. అలాగే మొదటి రోజు ఓన్లీ ప్రసంగం జరుగుతుంది. అలాగే మిగతా విషయాలు చాలా నేర్చుకున్నాం మేడం. మా మేనేజ్మెంట్ కూడా, కేబిఎన్ మేనేజ్మెంట్ ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించి మా డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. దిలీప్ మేడం. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది మేడం. అంటే మా ఫ్రెండ్స్కి ఎవరికి రాని అవకాశం మాకు వచ్చింది మేడం. మా కాలేజీలో కొంచెం బాగానే మంచి ఎక్స్పీరియన్స్ అయింది మేడం. Hi, John Kaleem. It's quite good experience to watch the assembly, and it's going. విష్ణు మేడం.
బాగా అనిపించింది మేడం, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ఆపర్చునిటీ వచ్చినందుకు. ఇక్కడ చూడడం అండ్ మన ఎమ్మెల్యేస్ ఆల్రెడీ టీవీలో చూస్తూ ఉంటాం. అందరూ విఏపీస్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరం BA పొలిటికల్ సైన్స్ నుంచి స్టూడెంట్స్. మేము అందరం పొలిటికల్ సైన్స్ KBN కాలేజ్లో BA పొలిటికల్ సైన్స్ చదువుతున్నాం. అది మాకు వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కొంచెం చూసాం మేము, కొంచెం మాకు బాగా అనిపించింది, ఎక్స్పీరియన్స్ చేసాం. సార్స్ లెసన్స్ చెప్తూ ఉంటారు, అది ఎలా ఉంటుంది అని చెప్పి ఇమాజినేషన్ చేసుకోవడం తప్ప మెయిన్గా వెళ్ళి చూసేది ఎప్పుడూ లేదు. ఇవాళ ఎక్స్పీరియన్స్ చేసినది చాలా ఆనందంగా ఉంది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఎస్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు KBN కాలేజ్. ఒకసారి రండి, మీరు కూడా ఒక 2 మాటలు మీ స్టూడెంట్స్ గురించి, మీరు ఈ స్టూడెంట్స్ని తీసుకుని అసెంబ్లీకి రావడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే మేము దూరం నుంచి చూడటం, అదే టీవీలో చూడటం తప్ప ప్రత్యేకంగా ఇట్లా ప్రత్యక్షంగా వచ్చి చూడటం అనేది ఎప్పుడూ జరగలేదు. చాలా చక్కటి అవకాశం. అలాగే అడిగిందే తడవుగా మా KBN కాలేజీ యాజమాన్యం, మా సెక్రటరీ గారు, కరస్పాండెంట్ గారు వెంటనే పర్మిషన్ ఇవ్వటం, అలాగే ప్రిన్సిపల్ మేడం గారు కూడా తగిన ఏర్పాట్లు చేయటం, అలాగే వైస్ ప్రిన్సిపాల్స్ అందరూ మాకు పూర్తి సపోర్ట్ చేసి ఇక్కడికి పంపించడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు కొంతమంది చెప్పినటువంటి మా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, రేపు భవిష్యత్తులో మేము ఆ స్థానంలో కూర్చోవాలని ఆసక్తి కలుగుతుందండి. ఎందుకంటే మనది ఎట్లాగో BA పొలిటికల్ సైన్స్ కదా, KBN కాలేజీలో BA పొలిటికల్ సైన్స్, మరి ఎట్లాంటి విజిట్స్ ఎన్నో చేస్తా ఉన్నాం. ఇది కూడా మాకు చాలా చక్కటి అనుభూతి కలిగించింది అని వాళ్ళు తెలియచేయడం జరిగిందండి. చాలా ధన్యవాదాలండి. కాన్సెప్ట్ కూడా అదే కదా, యువత రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళకి కూడా తెలియాలని కాన్సెప్ట్తోనే స్టూడెంట్స్ని కూడా ఎలో చేసి వాళ్ళకి ఒక ఆసక్తి కల్పించాలనేదే కాన్సెప్ట్ కూడా తీసుకున్నారు. కాబట్టి నిజంగా చాలా మంచి, అంటే వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎస్ కెమెరా పర్సన్ సాయితో సుష్మా, YK న్యూస్.